గత ఎన్నికల సమయంలో రజకులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురుశేఖర్ మాట్లాడుతూ రజకులపై దాడులను అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని కొనసాగించి శిక్షణ ఇచ్చిన వారికి రుణాలు ఇవ్వాలని కోరారు. వితంతు వికలాంగులకు కొత్త పింఛను ఇవ్వాలని, ఇంటి వద్ద రజక వృత్తి చేసే వారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. అదేవిధంగా చాలా మంది పింఛన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కొత్త వారికి ఇప్పుడు దాకా ఒక పింఛన్ కూడా మంజూరు చేయడం లేదు. కాబట్టి వితంతు వికలాంగులకు అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజక వృత్తిదారునికి కొత్త వారికి పింఛన్ తక్షణమే మంజూరు చేయాలని, ఇల్లు లేనటువంటి ప్రతి రజక వృత్తిదారునికి 2 సెంట్ల ఇల్లు స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ఇప్పటికే ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి రుణాలు పనిముట్లు ఇవ్వాలి. ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇవ్వకుండా ఆన్లైన్ బంద్ చేశారు. కాబట్టి ఆన్లైన్ సౌకర్యాన్ని మళ్ళా అవకాశం కల్పించాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.